అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు. అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు. అరుణాచలం వెళ్ళి అడగని వాడిది పాపం తప్ప, అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి, అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోరిక తీరకపోవడం అన్నది ఉండదు. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బెంగళూరు టు తిరువన్నామలై ఎలా వెళ్ళాలి అండ్ గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి అండ్ ఏమేమి చూడాలి ప్లేసెస్ అక్కడ అండ్ ప్రతి ఒక్క లింగాన్ని నేను ఈ వీడియోలో చూపించాను. ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ అరుణాచలం ట్రిప్. బెంగళూరు టు తిరువన్నామలై బై ట్రైన్ వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఎవ్రీ మండే, ట్యూస్డే అండ్ సాటర్డే పుదుచ్చేరి ఎక్స్ప్రెస్ అయితే రన్ అవుతుంది అండ్ ఈ ట్రైన్కి టికెట్స్ దొరకడం చాలా కష్టం. 1 month ముందే బుక్ చేసుకోవాల్సి వస్తుంది. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ నుంచి కాట్పాడి జంక్షన్కి డైలీ ట్రైన్స్ అయితే ఉంటాయి. సో మీరు బెంగళూరు టు కాట్పాడి జంక్షన్ టికెట్ తీసుకోండి అండ్ అక్కడి నుంచి తిరువన్నామలై 90 kilometers అవుతుంది. సో టికెట్ ప్రైస్ కూడా 90 rupees అవుతుంది బస్ అక్కడి నుంచి. సో అక్కడి నుంచి బస్కి అయితే వెళ్ళండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బెంగళూరు టు తిరువన్నామలై చాలా బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ప్రెసెంట్ నేనైతే కార్పొరేషన్ సర్కిల్లో ఉన్నాను. మీరు మీ లొకాలిటీ దగ్గరలో ఏ బస్ స్టాండ్ అయితే ఉందో ఒకసారి గూగుల్లో చెక్ చేసుకోండి. మీరు డైరెక్ట్గా వెళ్ళైనా టికెట్ బై చేసుకోవచ్చు, లేదా ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో అయితే KSRTC యాప్ యూస్ చేసుకొని బుక్ చేసుకోండి. గుర్తుంచుకోండి, తమిళనాడు వాళ్ళు అరుణాచలంని తిరువన్నామలై అని అంటారు. సో ఒకవేళ మీరు తమిళనాడు బస్కి వెళ్ళేటట్లయితే అక్కడ తిరువన్నామలైకి టికెట్ తీసుకోండి. బస్ జర్నీ మీకు ఆల్మోస్ట్ 4 to 4.5 hours అయితే పడుతుంది. ఇన్ ది మిడిల్ ఆఫ్ ద జర్నీ బస్ ఒక చోట ఆగుతుంది. అక్కడ మీరు వాష్రూమ్ అండ్ స్నాక్స్ కావాలంటే బై చేసుకోవచ్చు. ఇప్పటికీ మీరు ఆల్మోస్ట్ హాఫ్ వే వచ్చేసినట్టు ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 125 kilometers అయితే వచ్చినట్టు అనమాట. ఇక్కడ నుంచి తిరువన్నామలై ఇంకా 126 kilometers అయితే ఉంటుంది. నేను అరౌండ్ 2 to 2:30 తిరువన్నామలై అయితే రీచ్ అయ్యాను. అక్కడ ఫుల్ వర్షం రావడంతో అక్కడే ఒక 2 hours బస్ స్టాండ్లోనే వెయిట్ చేశాను. అప్పటికీ ఇంకా వర్షం తగ్గలేదు, అయినా సరే లేట్ అయిపోతుందని టెంపుల్ సైడ్ వెళ్ళడం అయితే స్టార్ట్ చేశాను. బస్ స్టాండ్ నుంచి టెంపుల్ జస్ట్ ఒక 1 kilometer డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది, వాకేబుల్ డిస్టెన్స్. మీరు గూగుల్ మ్యాప్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా బోర్డ్స్ కూడా ఉంటాయి, సైన్ బోర్డ్స్ని ఫాలో అవుతూ వెళ్ళిపోవచ్చు. నేను వెళ్ళేసరికి చాలామంది అప్పటికే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసారు. ఒకవేళ మీకు రూమ్స్ కావాలి అని అనుకుంటే ఇక్కడ చాలా రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మనది 1 day ట్రిప్ కాబట్టి ఇక్కడే పక్కనే టాయిలెట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. వాళ్ళు per person 30 rupees ఛార్జ్ చేస్తారు. అక్కడే మీరు స్నానం చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని అండ్ అక్కడే మీకు లాకర్స్ అవైలబుల్ ఉంటాయి. మీ బ్యాగ్స్ని అక్కడే పెట్టేసుకోవచ్చు అండ్ పర్ బ్యాగ్ వాళ్ళు 30 rupees ఛార్జ్ చేస్తారు. సో అక్కడ మీరు బ్యాగ్స్ని పెట్టేసి ప్రదక్షిణకి అయితే వెళ్ళిపోవచ్చు. రాజగోపురం ఎదురుగా మీకు ఒక దారి అయితే కనబడుతుంది. ఆ దారి ద్వారా వెళ్తే ఇక్కడికైతే వస్తారు. ఇక్కడ మీరు కర్పూరం మరియు కొబ్బరికాయని కొట్టి మీరు మీ గిరి ప్రదక్షిణని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడే మీకు గిరి ప్రదక్షిణ ప్రారంభ స్థలము అని బోర్డు అయితే కనబడుతుంది. సో ఆ బోర్డుని ఫాలో అవుతూ మీరు మీ గిరి ప్రదక్షిణని స్టార్ట్ చేసుకోవచ్చు. గిరి ప్రదక్షిణ చేసే దారిలో మీకు ఇలాంటి సైన్ బోర్డ్స్ అయితే ఉంటాయి. ఆ సైన్ బోర్డ్స్ని ఫాలో అవుతూ మీరు మీ గిరి ప్రదక్షిణని కంప్లీట్ చేసుకోవచ్చు. అక్కడక్కడ ఇలాంటి బోర్డ్స్ కూడా ఉంటాయి. ఈ బోర్డు ద్వారా మీరు ఎక్కడున్నారో అండ్ ఎన్ని kilometers కవర్ చేశారో అని తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏ లింగం వస్తుందనో కూడా ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు. మెయిన్ లింగాల దగ్గర ఇలాంటి పోస్టర్స్ అయితే ఉంటాయి. అక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడే దగ్గరలో లింగం అయితే ఉందని తెలుసుకోవాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా వరకు బోర్డ్స్ అన్నీ చెట్ల మధ్యలో క్యామఫ్లాజ్ అయిపోయి ఉంటాయి. సో మీరు జాగ్రత్త చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ టైం వెళ్ళేవారైతే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క లింగాన్ని విజిట్ చేయండి. ఇప్పుడు మేము వెళ్తున్నది అగ్నిలింగం. ఇక్కడ శివుడు అగ్ని రూపంలో కొలువై ఉన్నాడు అని చాలామంది నమ్ముతారు. అసలు ఈ అగ్నిలింగం గురించి నేను కాదు, చాగంటి కోటేశ్వర్ ఏమంటారో ఆయన మాటల్లోనే వినండి. అరుణాచలంలో అగ్నిలింగం అంటే అక్కడ అగ్ని ఏది?
మీకు అక్కడ అగ్ని ఏమైనా కనపడుతుందా? ఒక పెద్ద జ్యోతి స్వరూపాన్ని అక్కడ ఉంచి, లేదా ఒక పెద్ద నెగడుల ఒక మంట మండుతుంటే అదేనండి శివలింగం అక్కడ అని ఎవరైనా చెప్తారా? చెప్పరు. అవును, శివలింగమే ఉన్నప్పుడు అరుణాచలంలో ఉండేటటువంటి శివలింగం అగ్నిలింగం ఎలా అవుతుంది? మీరు బయట ఎంత చల్లగా ఉండనివ్వండి, అరుణాచలం దేవాలయంలోకి వెళ్ళి కూర్చుంటే ఒళ్ళు చెమటలు పోస్తుంది, అంత వేడిగా ఉంటుంది. ఆ వేడి నిజంగా అగ్నిహోత్ర స్వరూపంతో ఉంటే మనం తట్టుకోలేమని ఆ వేడి రూపంలో ప్రకాశిస్తూ ఉంటాడైన. కాదు అసలు యథార్థం ఏమంటే అది జ్ఞానాన్ని. గిరి ప్రదక్షిణ చేసే దారిలో రైట్ సైడ్ మీకు రమణ మహర్షి ఆశ్రమం అయితే కనబడుతుంది. దీన్నైతే అస్సలు మిస్ అవ్వకండి. ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, ఒక మనసుకి ఒక ప్రశాంతతను కలిగించే ఒక స్థలం ఇది. అండ్ ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ చేయడం ప్రొహిబిటెడ్. మీకు వీలైతే ఖచ్చితంగా ఒక 10 minutes అక్కడే కూర్చొని ఆ పీస్ఫుల్నెస్ని ఎంజాయ్ చేయండి. ఇలాంటి పీస్ఫుల్నెస్ మీకు ఎక్కడా దొరకదు. చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. దారిలో మీకు చాలా టెంపుల్స్ అయితే కనబడతాయి. ప్రతి ఒక్క టెంపుల్ని విజిట్ చేయాలనేది ఏం లేదు, అది మీ ఇష్టం. అండ్ ఇక్కడ కనిపించే కొండని మనం శివుడు అని అనుకొని ఆ కొండ చుట్టూ మనం గిరి ప్రదక్షిణ అయితే చేస్తాం. అండ్ ఇవి ఇక్కడ ఉన్న కొన్ని ఫేమస్ ప్లేసెస్ అన్నమాట. మీరు విజిట్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఈ కొండ ఫస్ట్ అగ్నిలా ఉండేదంట. అంటే ఆల్మోస్ట్ ఒక 100 million years ముందు మానవ జాతి పుట్టే కింద ముందే ఈ కొండ పుట్టింది అని చాలామంది నమ్ముతారు. వెళ్ళే దారిలో మీకు ఇలా చిన్న చిన్న షాప్స్ అయితే కనబడతాయి. ఇక్కడ చిల్లర అయితే అమ్ముతుంటారు. మీరు దారిలో కనిపించే స్వామీజీలకు దక్షిణం వేయడానికి ఈ చిల్లర్ని చాలామంది బై చేస్తారు. అండ్ ఇక్కడ 90 రూపీస్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మనం 3వ లింగమైన యమలింగం దగ్గర అయితే ఉన్నామన్నమాట. ఆ యమలింగం దగ్గరికి వెళ్ళి ఎవరు నమస్కారం చేస్తారో వాళ్ళకి మొట్టమొదటి సుగుణం అపమృత్యు దోషం పోవడం. 2, 1కి 10 పర్యాయములు నిరూపింపబడింది అరుణాచల క్షేత్రంలో. ఆయనే కొంతమందికి స్వప్నంలో దర్శనమిచ్చి రమ్మని అడిగాడు. ఎముకలు విరిగిపోయినటువంటి వాళ్ళు కట్లు కట్టించుకున్నప్పుడు ఎముకలు బాగా ఉన్న వాళ్ళు ఎముకలు విరిగిపోకుండా ఉండడానికి, ప్రమాదములు జరగకుండా ఉండడానికి యమలింగ దర్శనం పెట్టింది పేరు. అరుణాచలం రావాలి అంటే మనం అనుకుంటే అవ్వదు. ఆ పరమశివుడి అనుగ్రహం ఉంటే మాత్రమే రాగలం అని మీరు చాలా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో మరియు యూట్యూబ్లో వినే ఉంటారు. అది నిజమే అనిపిస్తుంది. ఎందుకు అంటే నేను 3 months బ్యాక్ అరుణాచలం రావాలి అని అనుకున్నా. 2 times ఫ్రెండ్స్తో రావడానికి ప్లాన్ చేశా, అప్పుడు క్యాన్సిల్ అయ్యింది. అండ్ ఇప్పుడు నేను మా ఫ్రెండ్ రావాలనుకున్నా, వాడు హ్యాండ్ ఇచ్చాడు. చివరికి నేను ఒక్కడే రావాల్సి వచ్చింది. ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలీదు. ఇది నా జీవితంలో జరిగిన ఒక సంఘటన. అండ్ ఇప్పుడు మనం 4వ లింగమైన నైరుతి లింగం దగ్గరైతే ఉన్నామన్నమాట. అరుణాచలంలో మీరు ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైరుతి దిక్కుకి వెళ్ళేటప్పటికి నైరుతి లింగము అని ఒక లింగం ఉంటుంది. ఆ నైరుతి లింగము మీరు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి. అది రోడ్డు మీదకి కనపడదు, కాస్త లోపలకు ఉంటుంది. మీరు 4 అడుగులు వేసి లోపలికి వెళ్ళాలి. వెడితే ఆ నైరుతి లింగం గురించి పెద్దలు ఏం చెప్తారంటే, మనస్సు చాలా తొందరగా నిలకడని పొందగలిగినటువంటి పరమశక్తివంతమైన ప్రదేశము నైరుతి లింగము అని చెప్తారు. నైరుతి లింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడం, నైరుతి లింగం దగ్గర కూర్చుని ఒక శ్లోకమో ఒక పద్యమో ఒక శివ సందర్భమో చెప్పుకోవాలి. అరుణాచలేశ్వరుడు కావ్యకంఠ గణపతి ముని యొక్క తపస్సుకి తొందరగా పలికినటువంటి ప్రదేశం నైరుతి లింగ స్థానం. కాబట్టి ఆ నైరుతి లింగం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ప్రత్యేకించి అరుణాచలేశ్వరా నీ అనుగ్రహాన్ని మా యందు ప్రసరించు అని మనం చక్కగా అక్కడ నమస్కారం చేసుకోవాలి. ఇక్కడికి మనం 6 kilometers కవర్ చేసాం.
ఇప్పుడు మనం చూస్తోంది సూర్యలింగం. అష్టలింగాలు కాకుండా ఇది ఒక ఎక్స్ట్రా లింగం. దీన్ని కూడా తప్పకుండా దర్శించుకోండి. గిరి ప్రదక్షిణ చేసే దారిలో శ్రీవారి పాదాలు కూడా కనబడతాయి మీకు. వాటిని కూడా తప్పకుండా దర్శించుకోండి. అష్టలింగాల్లో 5వ లింగం వరుణలింగం. వెళ్ళే దారిలో మీకు శివుడు అర్ధనారీశ్వరుడుగా ఉండే విగ్రహం కనబడుతుంది. దాన్ని కూడా అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడు మనం 6వ లింగమైన వాయులింగం దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ మీకు ఐ లవ్ తిరువన్నమలై అని టెక్స్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఫొటోస్ అండ్ రీల్స్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే అరుణాచలంలో ఉండే ఆ కొండని అంటే ఈ కొండని అరుణగిరి అని అంటారు. అరుణ అంటే అగ్ని, అంటే శివుడు అగ్ని రూపంలో కొలువైన ఒక రూపం అది. ఇప్పుడు మనం 7వ లింగమైన కుబేరలింగాన్ని అయితే దర్శించుకుందాం. వెళ్ళే దారిలో మీకు రైట్ సైడ్ మోక్ష మార్గం అయితే కనబడుతుంది. ఈ దారి ద్వారా వెళ్తే మీకు మరుజన్మలు అంతమై మోక్షం ప్రాప్తిస్తుంది అని ఇక్కడి నమ్మకం. అండ్ ఈ మోక్ష మార్గం చేయడానికి ఆల్మోస్ట్ 1 అవర్ పట్టొచ్చు, ఎందుకంటే చాలా క్యూ ఉంటుంది. అష్టలింగాల్లో 8వ లింగం ఈశాన్య లింగం దగ్గర అయితే మనం ఉన్నాం. ఇక్కడితో మన గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అవుతుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా రాజగోపురం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుందాం. దర్శనం ఫ్రీ దర్శనం ఉంటుంది, అలాగే 50 రూపీస్ టికెట్ దర్శనం కూడా ఉంటుంది. ఒకవేళ మీరు స్పెషల్ డే లైక్ ఏదైనా ఒక ఆస్పీషియస్ డే రోజు వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా టికెట్ తీసుకుని వెళ్ళండి. నార్మల్ డేస్లో వెళ్ళేటట్టయితే ఫ్రీ దర్శనానికే వెళ్ళండి. నేను వెళ్ళిన రోజు ఆఖరి ఆషాఢ శుక్రవారం అవ్వడం వల్ల చాలా క్యూ ఉన్నింది. అయినా సరే నేను టికెట్ తీసుకోలేదు చూద్దామని. అండ్ చాలా టైం అయితే పట్టింది దర్శనానికి నాకు. ఇక్కడ చూస్తున్న క్యూ మీరు ఇది భోజనానికి, ఇక్కడ భోజనం కూడా ఉంటుంది. ఇది కూడా మీకు చాలా టైం పడుతుంది. అండ్ ఫ్రీ దర్శనం నాకు వచ్చేసి ఆల్మోస్ట్ 4 అవర్స్ పట్టింది క్యూలో నించుని. తర్వాత నాకు దర్శనం దొరికింది. అండ్ దొరికిన తర్వాత ఐ ఫీల్ వెరీ గుడ్. లైక్ ఒక ప్రశాంతత నాకు దొరికింది అనమాట. చాలా బాగా అనిపించింది. సో టిప్స్ అండ్ ట్రిక్స్ వచ్చేసి, ఒకవేళ మీరు ఫస్ట్ అరుణాచలం వెళ్దాం అనుకున్నప్పుడు మీరు వెళ్ళే రోజు ఒక స్పెషల్ డే కాకూడదు అండ్ పౌర్ణమి కాకూడదు. ఎందుకంటే చాలా రష్ ఉంటుంది. మీరు అసలు అక్కడ అండ్ చాలా టైం పడుతుంది అనమాట. హెవీ క్రౌడ్ ఉంటుంది అక్కడ. సో బెటర్ నార్మల్ డేస్లో వెళ్ళండి. ఇలాంటి పండగలు పౌర్ణిమలు అవాయిడ్ చేయండి. ఓకే. అండ్ సెకండ్ ట్రిప్, గిరి ప్రదక్షిణ 4 గంటలకి స్టార్ట్ చేసేయండి. ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే అంత మీకు మేలు అవుతుంది. ఎందుకంటే మీకు తిరువన్నామలలో విపరీతమైన ఎండలు ఉంటాయి. సేమ్ మన ఆంధ్ర లాగానే ఎండ చాలా ఉంటుంది. సో మీరు ఆ 14 కిలోమీటర్స్ ఏదైతే ఉందో అది మొత్తం తారు రోడ్ అనమాట. సో మీకు కాలు అయితే కాలిపోతాయి. మీకు ఒకవేళ సూర్యుడి చేతిలో దొరుకుతాయి కదా. సో బెటర్ అర్లీ మార్నింగ్ 4 o'clockకే స్టార్ట్ చేసుకోండి గిరి ప్రదక్షిణ.
ఒకవేళ మీరు ఒకరే వెళ్ళేవారైతే అండ్ 1 డే ట్రిప్ మాత్రమే చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఏ రూమ్ తీసుకోకండి. అక్కడే పక్కన చెప్పాను కదా వీడియోలో చూపించినట్టు రాజగోపురం ముందరైతే మీకు టాయిలెట్స్ అవైలబుల్ ఉంటాయి. అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ లగేజ్ మొత్తం పెట్టేసుకొని మీరు మీ ప్రదక్షిణాన్ని మొత్తం అయిపోగొట్టుకోండి. ఒకవేళ మీరు రూమ్ బుక్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆన్లైన్లో చెక్ చేసుకోండి. అండ్ రూమ్స్ ఆల్మోస్ట్ ఒక 900 రూపీస్కి దొరుకుతాయి మీకు. సెకండ్ ఆప్షన్, ఒకవేళ అక్కడికే వెళ్ళాలి అనుకుంటే అక్కడ చాలా రూమ్స్ అయితే ఉంటాయి, వాళ్ళకి తెలుగు వస్తుంది, సో వాళ్ళతో కొంచెం బార్గెన్ చేయండి. ఒక 500-600కి బుక్ చేసుకోండి. అండ్ ఇంకో ఆప్షన్, మీరు ఆశ్రమంలో ఉండాలనుకుంటే ఆ ఆశ్రమం వెబ్సైట్కి వెళ్ళి అక్కడే 1 మంత్ ముందరే బుక్ చేసుకోవాలని చెప్పారు నాకు. సో అదొకసారి చూసుకోండి. అండ్ ఇంకా కొన్ని వీడియోస్లో చూసాను యూట్యూబ్లో నేను, అక్కడే వెళ్తే ఆశ్రమంలో జస్ట్ మీకు 1 డే నైట్కి 100 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారంట. నేను వెళ్ళేది అక్కడికి. సో అదొకటి చూసుకోండి. ఒకవేళ మీరు వెళ్ళగలిగితే, అంటే ఒకరోజు స్టే చేయాలి అనుకుంటే 1 నైట్ అక్కడికి వెళ్ళి ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు సొల్యూషన్ చెప్తారు. అండ్ ఇంకో విషయం, అరుణాచలంలో జరుగుతున్న ఒక స్కామ్ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. అంటే దీన్ని స్కామ్ అనను, ఎందుకంటే వాళ్ళ జీవన వృత్తి కోసం అలా చేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. మన తెలుగు వాళ్ళే అక్కడ మీరు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ర్యాండమ్గా రోడ్ సైడ్లో నిల్చుంటారు అనమాట. నేను అన్నను మోసమని, ఏమో మీరే ఇంకా దీన్ని మీరు ఏమనుకుంటారో అది అనుకోండి. చాలామంది అడుగుతారు అనమాట ఇలా మీకు, అన్నయ్య తెలుగు అని అడుగుతారు. మీరు అవును అనగానే, అన్నయ్య ఇలా పరిచిపోయింది అన్నయ్య, గిరి ప్రదక్షిణ చేస్తుంటే తిరిగి వెళ్ళడానికి అమౌంట్ కూడా లేదు అని అంటారు. మీరు జాలిపడిస్తే అది మీ ఇష్టం, నేను చెప్పను, మీరు ఇవ్వండి ఇవ్వండి, అది మీ ఇష్టం అది. అండ్ దిస్ ఈస్ వాట్ గోయింగ్ ఇన్ హ్యాపెనింగ్ ఇన్ అరుణాచలం. ఇది జరుగుతుంది ఇది. సో జాగ్రత్త. సో మీరు బెటర్ ఇవ్వకండి, ఓకే. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బడ్జెట్. టోటల్ ఎంత అయింది నాకు, అంటే సింగిల్ పర్సన్ వెళ్ళాను నేను, పర్ పర్సన్ ఎంత అయింది అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు రాను పోను బస్ చార్జ్ 450 రూపీస్ అయింది. అండ్ అక్కడ ఫ్రెష్ అప్ అవడానికి అండ్ లగేజ్ పెట్టడానికి మొత్తం ఒక ఆల్రౌండ్ ఒక 100 రూపీస్ అయింది. అండ్ టిఫిన్, మార్నింగ్ టిఫిన్ అండ్ మధ్యాహ్నం మీల్స్కి వచ్చేసి ఒక 200 రూపీస్ అయింది. సో 450 + 100 550 + 200 750 అయింది. అండ్ పైన వాటర్ బాటిల్స్ అవి ఇవి ఒక 50 రూపీస్ 800 అయింది. ఇంకా 200 రూపీస్ వచ్చేసి ప్రసాదం అవి టికెట్ అంతా. నేను ప్రసాదం బై చేయలేదు ఎక్కువ, సో నాకేమంతగా వెళ్ళలేదు, టికెట్ కూడా తీసుకోలేదు కాబట్టి. సో పర్ పర్సన్ 800 రూపీస్ ఉంటే ఈజీగా మీరు అరుణాచలం వెళ్ళి వచ్చేయచ్చు. ఇక్కడ దాకా వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ చాలా అవసరం ఉంది. ఇంకా ముందు చాలా వీడియోస్ వస్తాయి మీ ముందుకు, దయచేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ.